నమస్తే. వెల్కమ్ టు లెజెండ్ టీవీ. గత కొన్ని రోజులుగా హైడ్రాకి సంబంధించి పలు వార్తలైతే టెలికాస్ట్ చేస్తున్నాం. మన లెజెండ్ టీవీలో కూడా వార్తలు కూడా టెలికాస్ట్ చేయడం జరిగింది. కొంతమంది బస్తీ వాసులు ఎవరైతే హస్మత్‌పూర్ గాని, హస్మత్‌పేటకి సంబంధించి గాని, లేదంటే ఇటు సున్నం చెరువుకి సంబంధించి గాని, కబ్జాలకు గురైన కొంతమందికి ఏదైతే నోటీసులు ఇచ్చారో వాళ్ళ దగ్గరికెళ్ళి మాట్లాడిన పరిస్థితి కూడా ఉంది. చాలామంది పేదలకి నోటీసులు ఇచ్చిన పరిస్థితి. ఇక్కడ బోరబండకు సంబంధించి 90 మందికి నోటీసులు ఇస్తే, హస్మత్‌పేటకి సంబంధించి 250 మందికి నోటీసులు ఇవ్వడం జరిగింది. అది కూడా పేదలు గతంలో వాళ్ళకి ఇళ్ల పట్టాలు కేటాయించి, ఆ పట్టాలకు సంబంధించి పూర్తి ఆహ్, డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో డాక్యుమెంట్స్ ప్రతీది కూడా వాళ్ళ దగ్గర ఉన్న పరిస్థితి. గవర్నమెంట్ అండర్‌లోనే దాన్ని రిజిస్ట్రేషన్ చేసిన పరిస్థితి కూడా ఉంది వాళ్ళ దగ్గర. ప్రతి డాక్యుమెంట్ కూడా వాళ్ళు చూపిస్తున్న పరిస్థితి. అక్కడే కొంతమంది పెద్ద పెద్ద విల్లాలు లేపి, ఫ్లాట్లు లేపి కొంతమంది బిజినెస్‌లు చేసిన వాళ్ళని కూడా మనం చూపించాము. వాళ్ళకి ఎటువంటి నోటీసులు ఇవ్వలేదని చెప్పేసి. ఇటీవల సున్నం చెరువుకి సంబంధించి అలాగే దుండిగల్ ఏదైతే మల్లంపేటకి సంబంధించి విజయలక్ష్మి విల్లాస్ మీద ఏదైతే హైడ్రా అధికారులు చూపించిన తీరైతే చాలా వరకు కొంతమందైతే దీన్ని అప్రిషియేట్ చేస్తున్న పరిస్థితి గానీ, అందులో అంటే విల్లా ఓనర్స్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఇప్పుడు నేను కొంతమందికి విల్లాలు అమ్మా. కానీ ఆ విల్లాలు నేనైతే అమ్మేసా. వాళ్ళు అక్కడ ఓనర్స్‌గా ఉన్నారిప్పుడు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది చాలా మందిలో ఉన్న ఒక క్వెషన్ ఇది. ఈరోజు దీని గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే ప్రధానంగా ఇప్పుడు ఇదే హైడ్రా ఏదైతే ఉందో ఏదైతే కబ్జాలు జరిగినాయి, చెరువులు కబ్జాలు జరిగినాయి. ఇక్కడ వాటిని ఐడెంటిఫై చేసి ఆ ఖాళీలు ఏవైతే ఉన్నాయో కబ్జా జరిగిన ఏరియాలో ఎక్కడైతే ఫ్లాట్స్ గాని ఏవైతే ఇల్లీగల్ కన్‌స్ట్రక్షన్స్ ఉన్నాయో ప్రధానంగా ఈ పాయింట్‌నయితే క్లియర్‌గా గుర్తుపెట్టుకోవచ్చు. ఇల్లీగల్ కన్‌స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డిమాలిష్ చేస్తాం అన్నట్టుగా ప్రధానంగా హైడ్రా సంస్థ స్థాపించింది. మెయిన్ ప్రధాన కారణం అయితే అదే. ఒక గవర్నమెంట్ జీవో ద్వారా ఈ హైడ్రా సంస్థని రంగనాథ్ అనే ఆహ్, ఒక ఐపీఎస్ అండర్‌లో ఇది జరుగుతున్న పరిస్థితి. మరి ఇది కరెక్ట్‌గా జరుగుతుందా? అసలంటే దీనికి ఏదైతే ఇప్పుడు కర్త, కర్మ, క్రియ రంగనాథ్ ఉన్నాడో, మరి రంగనాథ్ కరెక్ట్‌గానే దీని మీద దాడి చేస్తున్నారా అనే ప్రధాన చర్చ అయితే అందరిలో ఉంది. మరి ఈ ఈ విషయానికొస్తే ఇప్పుడు చాలా మంది మనం కూడా చాలా మంది నిరుపేదల దగ్గరికెళ్ళినప్పుడు నేను కూడా వెళ్ళాను. చాలా మంది మాట్లాడడం జరిగింది. వాళ్ళు క్లియర్ కట్‌గా చెప్తున్నారు. ఈ విల్లాకి సంబంధించి ప్రభుత్వమే ఏదైతే ఈ ల్యాండ్ ఉందో, ఈ ల్యాండ్ మీకు సంబంధించింది. పలానా, పలానా సో అండ్ సో పేరు మీద రిజిస్ట్రేషన్ అయిన ల్యాండ్ ప్రత్యేకంగా నా పేరు మీద ఈ ల్యాండ్ రిజిస్ట్రేషన్ అయినట్టు గవర్నమెంటే నాకు సర్టిఫికేట్ ఇచ్చింది. గవర్నమెంటే నాకు కరెంట్ ఇస్తుంది. రోడ్లేసింది నాకు గవర్నమెంటే. నల్లా కూడా గవర్నమెంట్ అండర్‌లోనే వచ్చింది. మరి, మరి అదే గవర్నమెంట్ ఈ రోజున ఇది ఇల్లీగల్ కన్‌స్ట్రక్షన్ కూల్చాలి, కూల్చేస్తాం అంటూ ఏదైతే నోటీసులు ఇస్తున్నారో ఇది ఎంతవరకు కరెక్ట్? అంటే ఒక విధంగా ఆలోచిస్తే ఇది నిజంగా కరెక్ట్ కాదు. ఎందుకంటే గవర్నమెంట్ అంటే తెలంగాణ గవర్నమెంట్, ప్రతి స్టేట్ ఒక గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ వేరు. పార్టీ పరంగా ఒక సీఎం ఉన్నది వేరు. ఇప్పుడు సీఎం ఎవరైతే మాట్లాడుతున్నారో, ఇప్పుడు హైడ్రాకి ఎవరైతే చైర్మన్‌గా ఉన్నారో, ఇప్పుడు సీఎం మాట్లాడుతున్నారు. కానీ ఇక్కడ సీఎం గాదు మాట్లాడాల్సింది. రంగనాథ్‌కి పైన చీఫ్ సే చీఫ్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో, ఆహ్, ఎవరైతే పర్టిక్యులర్ చీఫ్ ఆఫీసర్ ఉన్నారో ఆయన బయటకొచ్చి మాట్లాడాలి దీని మీద. ఎందుకంటే గవర్నమెంట్ గతంలో ఇచ్చింది గవర్నమెంటే. గవర్నమెంట్ ఆ ల్యాండ్‌కి రిజిస్ట్రేషన్ కేటాయించింది. ప్రతి డాక్యుమెంట్ దానికి సంబంధించిన సేల్ డీడ్ గాని, ప్రతి డాక్యుమెంట్ గవర్నమెంటే వాళ్ళకి రిజిస్టర్ స్టాంప్‌తో ఇచ్చిన పరిస్థితి. మరి ఇది ఇప్పుడు కూడా అదే గవర్నమెంట్ తప్పు. ఇది నీ ల్యాండ్ కాదు. ఇది ఎఫ్‌టిఎల్ పరిధిలో ఉందని చెప్పి అదే గవర్నమెంట్ ఇది తప్పుడు ల్యాండ్ అని చెప్పేసి కబ్జా జరిగిందని చెప్పి కూల్చడం జరుగుతుంది. అంటే గవర్నమెంట్‌ని తప్పుబడుతుందా? అంటే ఇక్కడ పార్టీల పరంగా కాదు. గతంలో బీఆర్ఎస్ పార్టీ ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంది. కానీ స్టేట్ గవర్నమెంట్ ఏదైతే ఉందో అది ఎప్పుడు ఒకటే గవర్నమెంట్. తెలంగాణ గవర్నమెంట్. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అండర్‌లోనే ఏ సర్టిఫికేట్ ఇచ్చినా గూడా, ఎవరికైనా కూడా ఈవెన్ బర్త్ సర్టిఫికేట్ కూడా గవర్నమెంట్ అండర్‌లో తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ అండర్‌లోనే ఒక సర్టిఫికేట్ ఇస్తుంది. రిజిస్ట్రేషన్ ఫార్మ్ గాని, సర్టిఫికేట్ గాని ప్రతీది కూడా గవర్నమెంట్ స్టేట్ ఆఫ్ గవర్నమెంట్ అండర్‌లో ఉంటుంది. మరి ఈ గవర్నమెంట్ నుంచి ఒక చీఫ్ ఆఫీసర్ ఎవరు ఇప్పటికొచ్చి
ఒక ప్రెస్ మీట్ ద్వారా గాని మాట్లాడిన పరిస్థితి లేదు దీని మీద. అంటే గవర్నమెంటే తప్పు చేసిందని గవర్నమెంటే కూల్చేస్తుంది. మళ్ళీ గతంలో గవర్నమెంటే ఇచ్చింది వీళ్ళకి. ఏవైతే పట్టాలు గాని, రిజిస్ట్రేషన్ ఫార్మ్స్ గాని అన్నీ కూడా గవర్నమెంటే ప్రొవైడ్ చేసింది. మరి ఇప్పుడు అదే గవర్నమెంట్ తప్పండి. ఇప్పుడు ఇది కరెక్టేనా అనేది నా అంశం ప్రధానంగా. ఎందుకంటే గవర్నమెంట్‌ని తప్పుదోవ పెట్టి మళ్ళీ అదే తప్పు అంటే మరి ప్రజలు ఎవరిని నమ్మాలా? ఒక సర్టిఫికేట్ ఇప్పుడు నేను ఒక స్థలం కొనాలంటే నేనేం చూసుకుంటా ఫస్ట్ నేను ఎంఆర్ఓ ఆఫీస్‌కెళ్తే ఎంఆర్ఓ ఆఫీస్‌లో ఈ ల్యాండ్‌కి సంబంధించి ఇల్లీగల్ ఏమన్నా ఉందా? దీని మీద రిజిస్ట్రేషన్స్ అవుతున్నాయా? లేదా? అనేది నేను ప్రధానంగా చూసుకునేది గవర్నమెంట్ ఏదైతే చెప్తుందో అది కరెక్టేనా? లేదా? అనేది నేను కాలిక్యులేషన్ చేసుకునేదే ఒక ల్యాండ్ కొనుక్కునేటప్పుడు గవర్నమెంట్ ఏదైతే క్లియరెన్స్ ఇస్తదో ఆ క్లియరెన్సే నేను ఫాలో అవుతా. మరి ఇప్పుడు అదే గవర్నమెంట్ ఇచ్చిన క్లియరెన్స్‌నే ఇప్పుడు అది కరెక్ట్ గాదు. అది ఎఫ్‌టిఎల్ పరిధిలో ఉంది. ఇది ఇల్లీగల్ ప్రాపర్టీ అంటే మరంటే గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ చేసిన ఆఫీసర్స్ పరిస్థితి ఏంటి? మరి ఆ ఆఫీసర్స్ మీద ఎందుకు మీరు యాక్షన్ తీసుకోవట్లేదు? మరి ఇవన్నీ చేసింది ఒక ఆఫీసరే గదా! ఒక ఎంఆర్ఓ గాని, ఒక ఆర్‌డీఓ గాని వీళ్ళే కదా దీనికి సంబంధించి పూర్తి లీగాలిటీని తీసుకొచ్చింది. ఈ ల్యాండ్స్ అన్నిటిని కూడా లీగలైజ్ చేసింది అదే గవర్నమెంట్ ఆఫీసర్స్ గదా! మరి వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లే? వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ ఇప్పటిదాకా లేదు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు నేను ఎక్కడో కొనుక్కున్నా. నేను ఒక రైతు దగ్గర కొనుక్కున్నా. లేదా ఒక బిల్డర్ ఒక రైతు దగ్గర కొనుక్కున్నాడు. ఆ రైతుకి తెలుసో తెలీదో బిల్డర్‌కి తెలిసి కొన్నాడనుకుందాం. మరి బిల్డర్ నాకు అమ్మినప్పుడు ఇప్పుడు నేను విక్టిమ్ అవుతున్నా ఇక్కడ. సో, నేను విక్టిమ్ అయి నేను లాస్ అవుతున్నా. మరి నాకు లాస్ ఆఫ్ పే ఎవరు చేస్తారు? నాకు విల్లాకి విల్లా ఇవ్వాలా? లేదా విల్లాకి ఇక్కడ క్లారిటీగా నాకు ఆల్టర్‌నేటివ్ అనేది ఒకటి చూపియాలి. అదే గవర్నమెంట్. ఎందుకంటే తప్పు మీది కాబట్టి. దానికి రిజిస్ట్రేషన్ ఇచ్చింది బ్యాంక్ లోన్స్ ఇచ్చిన బ్యాంక్స్ గాని, రిజిస్ట్రేషన్ చేసిన ప్రాసెస్ గాని, దాన్ని లీగలైజ్ చేసింది గవర్నమెంట్ కాబట్టి, గవర్నమెంట్ అండర్‌లోనే అది లీగలైజ్ అయింది కాబట్టి, అది ఇల్లీగల్ ప్రాపర్టీ అని మీరే అంటున్నారు కాబట్టి నాకు ఆల్టర్‌నేటివ్ విల్లా చూపించాలి. మరి ఇప్పుడు ఎవరైతే బాధితులున్నారో మరి వాళ్ళకి విల్లాలు గాని, లేదంటే విల్లాలు కోల్పోయిన వాళ్ళు ఇన్ని వేల కోట్లు, అన్ని వందల కోట్లు లాస్ అయిందని ఏదైతే మనం చూస్తున్నామో 6,00,00,000 విల్లాలు, 7,00,00,000 విల్లాలు, 20,00,00,000 విల్లాలని ఏదైతే మనం మ్యాజిక్ ఫిగర్ చూస్తున్నామో మరి దానికి మీరు దానికి ఆల్టర్‌నేటివ్ కల్పియాలి. ఆ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో పేదల ఇల్లులు కూల్చేస్తే పేదలకు కూడా దానికి ఆల్టర్‌నేటివ్ ఇల్లు చూపించాలి. మరి ఇప్పుడు వీళ్ళందరూ గనక ఒక నిజంగా కోర్ట్‌కెళ్తే జరిగేదేంటి పరిస్థితి? గవర్నమెంట్ ఎంత పే చేయాల్సుంటది నష్టపరిహారం? మరి వీటన్నిటికి కూడా రియాక్ట్ అవ్వాల్సిన చీఫ్ ఆఫీసర్ ఏమయ్యారు? అసలు చీఫ్ ఆఫీసర్ ఎవరు దీనికి సంబంధించి? హైడ్రాకి సంబంధించి చీఫ్ ఆఫీసర్ ఉన్నారా? మరి ఇప్పుడు రంగనాథ్ మాట్లాడుతున్నారు, సీఎం మాట్లాడుతున్నారు. కానీ ఈ చీఫ్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో హెడ్ ఆఫ్ ది డిపార్ట్‌మెంట్, గవర్నమెంట్‌కి హెడ్ ఆఫ్ ది డిపార్ట్‌మెంట్, రంగనాథ్‌కి హెడ్ ఆఫ్ ది డిపార్ట్‌మెంట్ ఎవరైతే ఉన్నారో ఐఏఎస్‌లు ఉంటారు గదా! వీళ్ళందరూ ఎందుకు బయటకి రావట్లేదు? ఎందుకు మాట్లాడట్లేదు? వాళ్ళెవరు ప్రెస్ మీట్ కూడా పెట్టని పరిస్థితి. మరి నష్టపోయిన పేదల పరిస్థితి ఏంటి? చూసాం సున్నం చెరువు దగ్గర ఆత్మహత్యకు కూడా పాల్పడిన పరిస్థితి. ఒక ఒక టీ హోటల్ ఆహ్, ఎవరైతే ఓనర్ ఉన్నాడో అతను కూడా చాలా ఆవేదనకు గురైన పరిస్థితి. అక్కడ ఆ పక్కనే విల్లాలున్నాయి. విల్లాల్ని కనీసం టచ్ చేయలేదు ఇప్పటిదాకా. మరి వాటి పరిస్థితి ఏంటి? మరంటే పెద్దోడికి ఒక రూలు, చిన్నోడికి ఒక రూలు అనేది కాదు. వాళ్ళకి ఆల్టర్‌నేటివ్ కల్పియాలా. అక్కడ ఎవరైతే విల్లాలు ఓనర్స్ ఎవరైతే కొనుక్కున్నారో పాపం రూపాయి కూడబెట్టుకొని కొనుక్కున్నారో, మిడిల్ క్లాస్ వాళ్ళు ప్రధానంగా వీటిల్లో లాస్ అయ్యేది. ఈ హైడ్రాకి సంబంధించి కూల్చివేతల్లో లాస్ అయ్యేది మిడిల్ క్లాస్ వాళ్ళు. అబోవ్ మిడిల్ క్లాస్ వాళ్ళే లాస్ అయితున్నారు. మరి దీనికి సంబంధించి లాస్ ఆఫ్ పే ఎవరు చేస్తారు? గవర్నమెంట్ చేస్తదా? లేదా కాంగ్రెస్ పార్టీ ఆహ్, నాయకులు చేస్తారా? మరి దీని మీద ఎవరు సరిగ్గా చట్టపరితంగా ఎవరెళ్తున్నారనేది నా ప్రధాన పాయింట్. అంటే ఈ విశ్లేషణ చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే, ఇవెవరికీ తెలియట్లేదు. ఇది అసలు ఈ కోణంలో హైడ్రాకి సంబంధించి ఈ కోణంలో ఎవ్వరు ఆలోచించట్లేదు. సో, దీని మీద ఒక విశ్లేషణ చేయాలని డిసైడ్ అయ్యి ఈరోజు మాట్లాడడం జరిగింది. సో, ఖచ్చితంగా దీనికైతే ఆన్సర్స్ చెప్పాలి. అసలు ప్రధాన కారణం ఏంటి? హైడ్రాని సృష్టించడానికి ప్రధాన కారణం ఏంటి? ఇది అసలు దేని అండర్‌లో పనిచేస్తుంది? అసలు దీనికి చీఫ్ ఎవరు? మరి లాస్ అయిన వాళ్ళకి ఆల్టర్‌నేటివ్ ఏంటి? మరి గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ చేసిన
ల్యాండ్స్ గవర్నమెంటే కూలగొట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్? మరి వాళ్ళకి ఆల్టర్‌నేటివ్ ఎందుకు చూపించట్లేదు? మరి గతంలో అదే గవర్నమెంట్ ఎందుకు వాళ్ళని ఎవరైతే ఇదే ఐఏఎస్ ఆఫీసర్‌లు, ఐపీఎస్ ఆఫీసర్‌ల అండర్‌లోనే కదా రిజిస్ట్రేషన్‌లు జరిగేవి. ఎంఆర్ ఆఫీస్ గాని లేదా ఆర్‌డీఓ ఆఫీసుల్లోనే కదా రిజిస్ట్రేషన్ జరిగేది. మరి అప్పుడు అధికారులు ఏం చేశారు? అప్పుడు నిద్రపోయారా? మరి అప్పుడు రిజిస్ట్రేషన్ చేసేసి ఇప్పుడొచ్చిన తర్వాత 5 ఏళ్ల తర్వాత ఇప్పుడు మరి అది కరెక్ట్ కాదు. ఇది కూల్చేయాలి. ఇది ఇల్లీగల్ ప్రాపర్టీ అంటే మరి నెక్స్ట్ గవర్నమెంట్‌ని నమ్మే పరిస్థితి ఉంటదా? ఎవడైనా ల్యాండ్ కొనుక్కోవాలంటే మీ దగ్గరకొచ్చి లీగలైజ్ మీరు రిజిస్ట్రేషన్ ఫార్మ్ అంతా కరెక్ట్ గానే ఉంది అన్నా కూడా రేపు ఎవరు నమ్మే పరిస్థితి కూడా ఉండదు. ల్యాండ్ కొనుక్కోవడానికి కూడా భయపడే పరిస్థితి ఉంటుంది. సో, దీని గురించి అయితే ప్రభుత్వం స్పందించాలి. దీని గురించి కనీసం కొంతమందైనా మాట్లాడాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఎవరైతే చీఫ్ సెక్రటరీ ఆఫీసర్ ఉన్నారో ఆయనొచ్చి మాట్లాడే పరిస్థితి అయితే ఉండాలి ఖచ్చితంగా. ఆయనే మాట్లాడాలి దీనికి సమాధానాలు. చూద్దాం ఈ ఈ కొంతకాలంలో అంటే ఈ వారంలో కూడా కొంతమందికి టార్గెట్ ఉంది ఖచ్చితంగా అని జెప్పేసి అంటున్నారు. మల్లంపేటలో మొన్న ఏదైతే విజయలక్ష్మికి సంబంధించి 8 విల్లాలు కాదు, ఇంకొక 20 విల్లాలు కూడా కూల్చబోతున్నాం అంటూ కూడా ఒక వార్త అయితే రావడం జరిగింది. చూద్దాం. దీని మీదైతే ఖచ్చితంగా కంప్లీట్‌గా ఎవరైతే లాస్ అయ్యారో వాళ్ళకి ఖచ్చితంగా ఇదే గవర్నమెంట్ వాళ్ళకి లాస్ ఆఫ్ పే చెయ్యాలి. లేదా ఆల్టర్‌నేటివ్ చూపియాలి. ఇది ప్రధాన డిమాండ్ అందరిలో కూడా. చూద్దాం దీనికి ఎలా రియాక్షన్ వస్తుంది గవర్నమెంట్ నుంచి కూడా. సో, మరొక ఎపిసోడ్‌లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు నేను మీ